అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డు. 60 ఏళ్ల తర్వాత నెరవేరిన కళ. తెలుగు బిడ్డ గోపి తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చి తొలి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత సాధించారు. అంతేకాదు అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డులకు ఎక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మొట్టమొదటిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలో బ్లూ ఆరెంజ్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 7వ హ్యూమన్ ఫ్లైట్ N-25 ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకు పైగా అంతరిక్షంలో విహరించి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన 6గురిలో గోపి తోటకూర కూడా ఉన్నారు. భూ వాతావరణము ఔటర్ స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పై విభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షానికి తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరెంజ్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారట. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన గోపి తోటకూర నిన్న అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తెలుగోడు మొట్టమొదటి భారతీయ స్పేస్ టూరిస్టు. ఇది రెండో వ్యక్తి మొత్తం ప్రపంచంలో స్పేస్ టూరిస్ట్గా వెళ్ళిన వాళ్ళు రెండో వ్యక్తినా, కానీ భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి తోటకూర గోపి అట. ఆయన ఆంధ్రప్రదేశ్లో జన్మించిండు. ఎన్ఆర్ఐ అనుకుంటే. నిజంగా మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డు. మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ రాకేష్ శర్మ ఆయన ప్రయాణం చేసిండు. అంటే ఆర్మీలో లేకుండా దీంట్లో లేకుండా భారత సైన్యానికి సంబంధించిన వాళ్ళు కాకుండా సామాన్య పౌరులుగా వెళ్ళిన వ్యక్తి తోటకూర గోపి. ఈయన అమెరికా నుంచి నిన్న వెళ్ళినట్ట. మొత్తానికి అయితే ఇది ఒక ఘనత. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తెలుగోడు అని చెప్పి సాక్షి పేపరు ఒక వార్తనిచ్చింది.